ఒకటి తర్వాత ఒకటి బెటర్మెంట్ టీడీపీ చేసిన దానికంటే ఇప్పుడు కాంగ్రెస్ బెటర్మెంట్ అలా ఒకరు పోటీ చేస్తున్నప్పుడు సపోజ్ ఈయన వచ్చి అయినా పబ్లిక్ సర్వీస్ చేయాలంటే వచ్చి ఒక పార్టీలు పెద్ద పార్టీలో ఆయన నచ్చిన పార్టీలో జాయిన్ అయ్యి ఇది కాదండి ఇంకా ఇది చేద్దామండి అది చేద్దామండి అని అంత మ్యాన్ పవర్ అంత నేషనల్ పవర్ తో ఎన్ని పనులు చేయొచ్చు ఆయన. అది కాదు ఆయన అలా చేస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి రాదు కదా. పదవే ముఖ్యం అంటారు. మరి పార్టీ పెట్టకుండా కూడా సరే ఓకే ఇప్పుడు ఈ రోజు పార్టీ పెట్టేస్తారు. అంతకు ముందు వాళ్ళు చేసిన వాట్ ఆల్ ద సోషల్ కాజెస్ ఏంటి? బ్లడ్ బ్యాంక్ పెట్టారు, నేత్రదానం చేయమని అన్నారు. బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఆ బ్లడ్ ఎవరిది? బ్లడ్ బ్యాంక్ అందరూ పెట్టారు. ఎవరు పెట్టలేదు? రెడ్ క్రాస్ పెట్టలేదా? బ్లడ్ బ్యాంక్ బ్లడ్ క్రాస్ పెట్టలేదా? గవర్నమెంట్ పెట్టలేదా? ఎంతమంది పెట్టలేదు? ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టలేదా? సరే ఒక బ్లడ్ బ్యాంకే పెట్టారండి. ఆ బ్లడ్ బ్యాంక్ కి ఎవరి స్థలంలో పెట్టారు? దానికి గవర్నమెంట్ నుంచి స్థలం అడిగి ఆ స్థలంలో ఇప్పుడు ఆయనకి స్థలం లేదా? ఆయనకి డబ్బు లేదా? ఆయన ఏ విధంగా ఒక చిన్న హెల్ప్ ఇట్లా ఇంతమంది వీళ్ళకి హెల్ప్ చేశారు, వీళ్ళకి ఇది చేశారు, వాళ్ళకి అది చేశారు, వీళ్ళకి ఇది ఇచ్చారు, ఈ దీనికి ఇది చేశారు అనేది ఒకటి చెప్పండి. ఇండస్ట్రీలో ఏం చేశారండి? ఇండస్ట్రీలో వచ్చి ఈయన వల్ల వీళ్ళంతా పైకి వచ్చారు, ఈ వర్కర్స్ అంతా పైకి వచ్చారు, ఈ మంచి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏమి ఆయనకు వచ్చింది? రెస్పాన్స్ ఏం వచ్చింది? ఎందుకు స్పందన రాలేదు? ఎందుకు రాలేదంటే నోబడీ ఫెల్ట్. ఈ పార్టీకి అందరూ వెళ్ళిపోయి మా ఇండస్ట్రీ అంతా వెళ్ళిపోయి ఆయన పార్టీ ఆఫీస్ లో ఉండాలి యాక్చువల్ గా. బికాస్ అంత రేంజ్ కి ఆయన వెళ్లారు, అంత సంపాదించారు. ఈస్ బికమ్ సచ్ అ గ్రేట్ హీరో. హీ మేడ్ సో మచ్ ఆఫ్ మనీ అండ్ హిస్ హోల్ ఫ్యామిలీ మేడ్ సో మచ్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఆయన పెట్టుకున్నారు ఎవరు? మదర్ తెరెసా, జ్యోతిరావు పూలే, అంబేద్కర్. వాళ్ళందరూ పొలిటికల్ లీడర్స్ కాదు కదా. కానీ వాళ్ళ ఇన్స్పిరేషన్ అంటారు. కానీ హీ వాంట్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. వై? బికాస్ హీ వాంట్స్ దట్ కుర్చీ. ఈ వాస్ రూలింగ్ ఇన్ మా ఇండస్ట్రీని ఇన్నేళ్ళు రూల్ చేస్తున్నారు. ఈ వస్తే సర్వాధికారి లాగా ఆయన అనుకుని చెప్తే సాధించుకున్నాడు మా ఇండస్ట్రీలో. ప్రజలకి చిన్న ఒక విషయం సార్, ప్రజలకే హెల్ప్ చేయాలని మనకి థాట్ ఉండింది. ఒక వన్ టైం సినిమా ఏంటి పెద్ద హీరోల సినిమాలన్నిటికీ ఫస్ట్ వీక్ టికెట్లు ఇష్టానికి రేట్లు పెంచేశారు. ఏ రేటుకి వెళ్తే ఆ రేటుకి టికెట్ అమ్మచ్చు అని పెట్టారు. ఆ రూల్ తెచ్చింది ఎవరు? సో కాల్ దిస్ బిగ్ హీరోస్ ప్రొడ్యూసర్స్. అంటే మీరు ప్రజలకి సేవ చేయాలనుకున్న వాళ్ళు, ఇంకా నా సినిమా టికెట్ 50 రూపాయలు అంటే నేను ప్రజలకు సేవ చేయాలనుకున్న 10 రూపాయలకు అమ్మండి అంటే అది సేవ. ప్రజలు పిచ్చి పిచ్చిగా వచ్చిన సినిమా చూసేస్తున్నారు, 50 రూపాయలకు 500 అమ్మండి అంటే అదేంటి సేవ? సో ఇలా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ అవన్నీ మనం మాట్లాడుకోవాల్సింది కాదు. సో బేసికల్ మేమంతా దగ్గరుండి చూసాం కాబట్టి వీ ఫీల్ ఈ కెనాట్ డూ జస్టిస్ యాజ్ ఎ సీఎం ఆర్ యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్. ఒక పార్టీగా ఆయన పార్టీకి తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రాపర్ గా రూల్ చేసి ప్రజలకు న్యాయం చేయలేరని మేము ఫీల్ అవుతున్నాం. ప్రత్యక్షంగా ఎన్నో సాక్షి నేను జనాల దగ్గర వెళ్ళి నేను చెప్తాను ప్రతి ఒక్కరికి. నేను వీలంత వరకు నేను చెప్పేసి చూడండి, మీరు అనుకున్నంత గొప్ప మనిషి ఆయన కాదు. సినిమాలో మీరు అనుకున్నంత గొప్ప మనిషి మాత్రం ఆయన కాదు. ఆయన ఓ మామూలు మనిషే, స్వార్థపరుడు కూడా. మామూలు మనిషి మాత్రమే స్వార్థపరుడు. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. స్వార్థపరుడు అంటున్నారు, అవకాశవాది అంటున్నారు, కుర్చీ కోసం వచ్చారు. అవును, దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో రోసయ్యనా మొన్న టీవీలో చూశారు. ఆయన అన్నారు, ఏంటంటే మీకు ఎలా తెలిసింది చిరంజీవి గారి గురించి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? దగ్గర వెళ్ళి చూసిన తర్వాతే నాకు తెలిసింది అన్నారు కదా. అలా మీ దగ్గర నుండి చూసిన రాజశేఖర్ గారు, మీరు చిరంజీవిని స్వార్థపరుడు అంటున్నారు. అభిమానులుగా చాలా మందికి అది చాలా బాధ. నేను అభిమానులు అందరికీ కూడా నేను సమర్పణ చెప్పుకుంటాను. దేని తెలుసా? మిమ్మల్ని నొప్పించుంటే. కానీ ఇది నేను తెలుసుకున్న సత్యం నేను మీకు చెప్తున్నాను. మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని మనం చెడగొట్టుకోవద్దు. ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇంకా వేరే ఎలాగైనా హీరో ఆయన ఫ్యాన్స్, మేము కూడా ఫ్యాన్స్. ఒకప్పుడు ఆయన నేను ఆయన నచ్చిన ఆయన డాన్స్ అంటే మాకు ఇష్టపడి చూసిన వాళ్ళమే. ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డాన్స్ చూసి నేను జలసైన వాడినే. నేను మా యాక్టర్ గాను ఇది కంపారిజన్ కాదు. ఇది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. మన ఈ దేశంలో ఇంత పాపులేషన్ లో మన బతకడమే ఎంత కష్టంగా ఉండేటప్పుడు మన ఏమి తెలియను ఆయన వచ్చి నన్ను నమ్మండి నేను అన్ని చేసి పెట్టేస్తానంటే తీసుకెళ్లి మన జీవితాలను ఆయన కాళ్ళ కింద పడే కాలం కాదు ఇది. మనం వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ అ లాట్. వాట్ వీ బేసికల్లీ ఫీల్ ఈస్ ఇది చాలా అంటే బికాస్ ఆయనకున్న ఒక ఇమేజ్ యాజ్ ఏ హీరో, ఆ ఇమేజ్ ఇస్ టోటలీ డిఫరెంట్. రేపు పొలిటీషియన్ గా ఆయన వచ్చి దేశాన్ని పాలిస్తారనేది ఇస్ టోటలీ డిఫరెంట్. కానీ జీవిత గారు మీరు అంటూ ఉన్నారు, మీరిద్దరు అంటూ ఉన్నారు, చిరంజీవి లగ్జరీ లైఫ్ అనుభవించేసి ఇప్పుడు ఏదో రాజకీయాల్లో కుర్చీ కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం వచ్చారు. కానీ లక్షలాది మంది ప్రజలు, అభిమానులు వీళ్ళంతా చిరంజీవి ముఖ్యమంత్రి కావాలి, వస్తే ఆయన రాజకీయాల్లో చాలా మార్పులు తీసుకొస్తారు, అవినీతిని పారదోలుతారు, ఇలాంటివన్నీ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకుని దాని ఎగ్జాంపుల్ జరిగి ఉండాలి కదండి. ఆయన పాత విషయం
విషయం అదే సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇది చేశారు అది చేశారు అలాగే ఆయన చేస్తారు. ఆయన అంటూ ఇప్పుడు ఎవరికి ఏం చేయలేదా? ప్రజల కోసం, పేద ప్రజల కోసం, లేకపోతే బడుగుల కోసం, సామాజిక న్యాయం ఇప్పుడు ఇలాంటివి ఏం చేయలేదు. విజయకాంత్ ఉన్నారండి. విజయకాంత్ చేసినంత ఆయన బ్రహ్మాండంగా చేశారు. ఎంజీఆర్ గారు గాని విజయకాంత్ గారు గాని బ్రహ్మాండంగా చేశారు. పబ్లిక్ ముందు మా జనాల ఒక నమ్మకం. ఇప్పుడు అదే విజయకాంత్ గారు ఒక సీటు వచ్చినా కూడా మళ్ళీ ఆయన పార్టీ నడిపిస్తూ అంత నమ్మకంగా ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నారు. అది ఆయన కమిట్మెంట్. ఆయన ముందు నుంచి చెప్తూ వచ్చిన ఇది. కానీ ఆయనంత కమిట్మెంట్, ఆయనంత ఇది ఈయన దగ్గర లేదు నేను చూసింది. కానీ రాజశేఖర్ గారు ప్రజలతో మీరు అనేది లక్షలాది మంది ప్రజలు ఆయన వచ్చి చేస్తారు అని అనుకుంటున్నారు. మీరు అది- ఎట్లా ఇలా చెప్తారు అని అంటున్నారు. అవును. సరే ఇప్పుడు ఈ లక్షలాది మంది ప్రజలు వాళ్ళకి తెలియచేయాలండి. వాళ్ళకి మనం తెలియచేయాలి. మీరు ఏం చెప్పగలుగుతారు? ఆయన స్వార్థపరుడని ఏ రకంగా నిరూపించగలుగుతారు? ఆయన ప్రజల కోసం ఏం చేయలేదని ఏ రకంగా నిరూపించగలుగుతారు? మా ఇండస్ట్రీలో జరిగిందే ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇండస్ట్రీ ఇప్పుడు జరిగిందే రేపు మేము- ఇంతవరకు చెయ్యింది. కొత్తగా ఇప్పుడు ఎలాగండి చేస్తారు? లేదు లేదు సార్, ఇప్పుడు రేపు మేము వెళ్ళి మాట్లాడాలి. వి గో టాక్. When we talk, we will get lot of examples, lot of real incidents to talk to people, to convince people. మేము ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేయగలమో అంటే మాకు తెలిసిన నిజాలు మేము చెప్తాం డెఫినెట్ గా. ఇప్పుడు ఎనీ ఇష్యూ సినిమా ఇండస్ట్రీలో జరిగింది అవనండి, మేము పర్సనల్ గా ఫేస్ చేసిన ఇష్యూస్ అవనివ్వండి. ఇప్పుడు యాక్చువల్ గా ఆయన డి రోసే గారు చెప్పినట్టు దగ్గరుండి చూస్తే తెలిసింది అన్నప్పుడు దగ్గర మేము ఉన్నాం, మేము చూసాం చాలా. చాలా మచ్చుగా ఏమైనా చెప్పగలిగితే ప్రజలు కన్విన్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్పాలి? అన్ని చెప్తాం, టైం ఉంది అన్ని కదా, చెప్తాం, మళ్ళీ టైం అన్ని ఉంది. ఒకేసారి చెప్పేస్తే మళ్ళీ మాకు next కానీ మాట్లాడడానికి ఉండదు. కానీ జీవిత టైం గారు ఉండదు. అభిమానులు ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న స్వార్థం లేదు, లేదు. చిరంజీవి మీద విమర్శలు చేస్తున్నారు, చిరంజీవి మీద ఇలాంటి అన్ని అంటున్నారు ఒక నిమిషం. అనే ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. దీని లేదు, గురించి లేదు. చర్చను నేను కంటిన్యూ అందుకే చెప్తున్నా. జీవిత గారు దీని గురించి చర్చను కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు చిన్న break. ఓకే.